సార్ ఇండియాలో ఎంబీబీఎస్ సీట్స్ చాలా తక్కువ ఉన్నాయి. ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళు పాపం చాలా కష్టపడి ఎగ్జామ్‌లో పాస్ అయినా సరే ఎంబీబీఎస్ సీట్ రావడం కష్టమవుతుంది. ఇఫ్ ఇన్ కేస్ ఇండియాలో సీట్ రాకపోతే అబ్రాడ్‌లో ఎంబీబీఎస్ సీట్ అంటే జాయిన్ అవ్వడం అనేది బెస్ట్ ఆప్షనే అంటారా? బేసికల్లీ మన ఇండియాలో ఎంబీబీఎస్కి చాలా వాల్యూ ఉన్న కోర్స్. ఇండియాలో అరౌండ్ 1,00,000 ప్లస్ సీట్స్ అలా ఉన్నాయి. బట్ ఆస్పిరెంట్స్ వచ్చేసి మోర్ దెన్ 20-25 lakhs ఆస్పిరెంట్స్ ఉన్నారు. బట్ వీళ్ళంతా దే విల్ హ్యావ్ వన్ స్కోప్ ఏంటంటే నేను డాక్టర్ అవ్వాలి, హ్యావ్ టు సర్వ్ దని పీపుల్ అనే ఒక సర్వీస్ మోటోలో ఉండే స్టూడెంట్స్, పేరెంట్స్ అలా చాలామంది ఉంటారు. బట్ ఎప్పుడైతే ఇక్కడ ర్యాంక్ రాలేదో దే విల్ సెర్చ్ ఫర్ ది ఆప్షన్స్. ఒకవేళ ఇండియాలో మేనేజ్మెంట్ కోటా వెళ్ళాలి, ఎన్ఆర్ఐ కోటా వెళ్ళాలి అంటే ఇట్స్ ఏ కాస్ట్ ఇన్ ఏ క్రోర్స్. 1 CR, 1.5 CR అలా కాస్ట్ అవుతుంది. సో ఒక మిడిల్ క్లాస్, అబోవ్ మిడిల్ క్లాస్ స్టూడెంట్స్ ఎంబీబీఎస్ పర్సూ చేయాలి అంటే మన ఇండియన్ గవర్నమెంట్ ఇచ్చిన ఐడియా అనేది ఎవరైతే స్టూడెంట్స్ ఇక్కడ అఫోర్డబుల్ లేరో అబ్రాడ్ కంట్రీస్కి వెళ్ళండి. ఎక్కడైతే అఫోర్డబుల్ ప్రైజెస్ ఉన్నాయో, మంచి మెడికల్ కాలేజెస్ ఉన్నాయో, స్టాండర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ బాగుందో, ఏవైతే మన ఇండియన్ గవర్నమెంట్ పెట్టిన రూల్స్, నేషనల్ మెడికల్ కమిషన్ అని ఉంటుంది, ఆ నేషనల్ మెడికల్ కమిషన్ ఏవైతే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టిందో ఆ రూల్స్ని ఫాలో అవుతున్న ఏ కంట్రీ అయినా పర్లేదు, ఏ యూనివర్సిటీ అయినా పర్లేదు. బట్ వెళ్ళే ముందు మీరు ఒకసారి చెక్ చేసుకోండి యూనివర్సిటీ ఏంటి, యూనివర్సిటీ క్రెడిబిలిటీ ఏంటి అని ఒకసారి చెక్ చేసుకొని జాయిన్ అవ్వండి. మీ ఎంబీబీఎస్ డ్రీమ్ని ఫుల్ఫిల్ చేసుకోమని ఇండియన్ గవర్నమెంట్ సజెస్ట్ చేసింది. సో ఫర్ ఎవ్రీ మిడిల్ క్లాస్ అండ్ అబోవ్ మిడిల్ క్లాస్ వాళ్ళకి అబ్రాడ్ ఈస్ ద బెస్ట్ చాయిస్ ఫర్ pursuing the MBBS and become a doctor. Okay, fine.